మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. జోసెఫ్ రావణ్ దేశద్రోహి అనడానికి ఎలాంటి సందేహం లేదని బీజేపీ నేత కిలారు దిలీప్ అన్నారు. హిందూ దేవతలు సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ బూతులు తిట్టడమేంటన్నారు. రావణ్ మీద ఇప్పుడు కరెక్ట్ కేసు పెట్టారని, జడ శ్రవణ్, ప్రకాష్ రాజుపై కూడా ఉపా చట్టం అమలు చేయాలన్నారు. బచ్చలకూరి జోసెఫ్ అతన్ని ప్రశ్న రావణ్ అని ఏంటి అతని ప్రశ్నలు, దేని గురించి అతని ప్రశ్నలు? అతను ఒక దేశద్రోహి అంటానికి నాకు ఎటువంటి అనుమానం లేదు. మనస క్షోభించే విధంగా అతను హిందువుల గురించి మాట్లాడుతా, దేవీ దేవతల గురించి మాట్లాడుతూ అతను ఏ విధంగా కాన్స్టిట్యూషన్ కానీ, కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ, అట్లానే మన న్యాయ వ్యవస్థ కానీ దాని నుంచి అతను లబ్ధి పొందుదామని ఆశిస్తున్నాడు. ఉపా సెక్షన్స్ పెడతాం ఎంతో సమంజసం అని చెప్పి నేను ఖచ్చితంగా ఒక అడ్వకేట్గా నమ్ముతున్నాను. ప్రకాష్ రాజ్, అతని అనుచరులు, అతని ఉన్న టీం అంతా కూడా, అదే కాకుండా జడా శ్రవణ్ అతనికి ఒక లీగల్ ఎయిడ్ ఇస్తున్న జడా శ్రవణ్ కూడా ఇటువంటి ఉపా సెక్షన్స్కు, అంటే ఒక మర్డర్ చేసిన మనిషి వెనక ప్లాన్ కానీ, అస్త్రం కానీ ఏదైతే అన్నీ కూడా దాని యాంబిట్లోకి వస్తాయో, అదేవిధంగా లీగల్ ఎయిడ్ ఇచ్చిన జడా శ్రవణ్ కానీ లేకపోతే ప్రకాష్ రాజ్ అతని టీం మీద కూడా ఉపా సెక్షన్స్ అట్రాక్ట్ అవ్వాల్సిందే. ఇదే నాకు గవర్నమెంట్కి నేను చేసే విజ్ఞప్తి.